రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, శాసన సభ్యులైనా, శాసన మండలి సభ్యులైనా, పార్లమెంటు, లోక్‌సభ సభ్యులైనా, రాజ్యసభ సభ్యులైనా, ప్రస్తుతం ఈ మొత్తం వ్యవస్థలకు పట్టిన తెగులులో ప్రధానమైనదేంటి అంటే, ఈ జంప్ జలానీలు. ఒక పార్టీ నుంచి గెలిసి జనం దేనికి ఓటేస్తారు? వాళ్ళు తెచ్చుకున్న బీఫాము ఆ పార్టీని చూసి, వాళ్ళని చూసి ఓట్లేసుకుంటూ పోతారు. లేదు నా వ్యక్తిగత స్టామినాతో గెలుస్తున్నానంటే మరి పార్టీ సింబల్ లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలి. ఎవరైనా నైతికత అనేది ఒకటి ఉండాలి కదా. ఒక పార్టీ తరపున గెలుస్తారు, మళ్ళీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి, లేకపోతే గెలిచిన పార్టీ మీదనే వ్యతిరేకంగా వేరే పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు. అంటే మొత్తం మీద గెలిచిన పార్టీ నుంచి జంప్ అయిపోతూ ఉంటారు. దానికి రకరకాల తొక్కలో కారణాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. నువ్వు ఏమన్నా చెప్పరా భయ్, ఫస్ట్ రాజీనామా అయితే చెయ్యి, మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళి ఏ గుర్తుతో ఏ మొహంతో వెళ్తావు? నువ్వు వేరే పార్టీ మొహంతో వెళ్తావా, స్వతంత్ర మొహంతో వెళ్తావా, ఏ మొహంతో వెళ్తావో వెళ్ళాలి. కనీసం ప్రజాస్వామ్యంలో ఇది ఒక బేసిక్ లైను, ప్రజలను రెస్పెక్ట్ చేయడం. కానీ ఇప్పుడు ఏముంది, పోతారు పార్టీలు జంప్ అయిపోతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే శాసనసభ స్పీకర్లు నిర్ణయం తీసుకోరు. అధికార పార్టీ వాళ్ళే ఉంటారు అందులో స్పీకర్లుగా, వాళ్ళే రాజకీయాలు ఇంకెక్కువ చేసుకుంటూ ఉంటారు. ఏమంటే శాసన వ్యవస్థలోకి ఎవరూ చొరబడకూడదు, మేమే నియంత్రితంగా వ్యవహరిస్తాం, మీరు చొరబడకండి, మేమే ఈ వ్యవస్థను దగ్గరుండి నాశనం చేస్తాం అన్నట్టు ఉంటుంది కొందరి ప్రవర్తన. అది నిజంగా తెగులు ప్రజాస్వామ్యానికి. దీనికి సంబంధించి ఈ జంపింగ్లు ప్రొటెక్ట్ చేసే విధంగా, ఒకవేళ జంప్ అయితే వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిత్వం పోయే విధంగా చట్టాలు రాకపోతాయా, కనీసం కోర్టుల నుంచి మార్గనిర్దేశకం రాకపోతుందని నాలాంటి వాళ్ళైతే చాలా కాలం వేచి చూస్తూ ఉన్నాను. తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో కేటీఆర్ గారు, తాను సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, ఫిరాయింపుదారుల ఆ పిటిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిపోయిన వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని, ఆ పిటిషన్ మీద సుప్రీంకోర్టు రెగ్యులర్గా విచారణ చేస్తూ ఉండడం, వాళ్ళు చేసే కమెంట్స్ చూస్తూ ఉంటే నిజంగానే ఇవి కంట్రోల్ అయ్యే విధంగా ఏదైనా ఆశాజనకమైన తీర్పు రాబోతుందా అని చెప్పి నాకైతే కాసింత ఆనందం వేస్తూ ఉంది సీరియస్లీ. ఈవెన్ ఈరోజు కూడా సుప్రీంకోర్టు గౌరవనీయులైన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈరోజు కూడా విచారణ చేసింది. విచారణ చేసి రాష్ట్ర శాసనసభ అంటే అసెంబ్లీ సెక్రటరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి నోటీసులు కూడా పంపించారు. 2 వారాల్లోగా మీరు సమాధానం చెప్పండి అని చెప్పి తదుపరి విచారణ 25వ తేదీకి వాయిదా వేశారు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలు క్లియర్గా అన్నారు, రీజనబుల్ టైం కావాలి నిర్ణయం తీసుకోవడానికంటే స్పీకర్ ఎట్లా కుదురుతుంది? రీజనబుల్ టైం అంటే ఏంటి? మొత్తం టర్మ్ అంతా అయిపోయిన తర్వాతన ప్రజాస్వామ్య విలువలో కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు రీజనబుల్ టైం అని చెప్పి మీ ఇష్టం వచ్చిన టైం తీసుకుంటే ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధంగా ఉండొద్దు. మేము వాటిని ఎంత మాత్రం ఇంకా అలో చేయదలుచుకోవట్లేదు. రీజనబుల్ టైం అంటే ఏంటి? ఏ టైంలోగా? దీనికి ఎంత టైం ఉంది? సో అట్లీస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఈ మొత్తం పిటిషన్ పరిష్కరించుకుంటూ, ఒకవేళ ఒక ఫిర్యాదు వస్తే వాళ్ళ మీద వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి ఒక సభ్యుడి మీదనో ఒక పార్టీ కనుక ఫిర్యాదు చేస్తే, ఆ పిటిషన్ని కనీసం ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఆయన పరిష్కరించే విధంగా ఆయన సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా, లేదు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళి ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇలా పార్టీలు మారి అటువంటి వాళ్ళ విషయంలో అనర్హుడిగా వీలైనంత త్వరగా ప్రకటించాలి. లేదా అట్లా వాళ్ళు కనుక పార్టీలు మారితే బై డిఫాల్ట్గా అనర్హుడిగా ప్రకటించేయచ్చు. ఏవో ఇటువంటివన్నీ మొత్తం మీద దీన్ని కంట్రోల్ చేసే విధంగా కనుక ఒక తీర్పు కనుక వస్తుందని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. లేదు స్పీకర్ ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా వాళ్ళ నిర్ణయం ఏందో ప్రకటిస్తే మిగిలిన వాళ్ళు కోర్టుకి వెళ్ళడము మరొకటే చేస్తారు. అరే బాబు, వాళ్ళు పార్టీలు మారారు, కండువాలు వేసుకుంటున్నారు, మా గుర్తు మీద గెలిచి మాకు వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు వేరే పార్టీ కార్యాలయాల్లో కూర్చొని, వాళ్ళని అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి, ఆ ప్రకటించడానికి ఎంత టైం తీసుకుంటారో నాకు తేల్చండి అని చెప్పి న్యాయస్థానాలకు పోవాల్సి వస్తుంది. అనర్హుడిగా ప్రకటించడం కాదు, ప్రకటించడానికి తొందరగా ప్రకటించమనండి అని చెప్పడం కోసం కూడా న్యాయస్థానాలు. అట్లీస్ట్ సుప్రీంకోర్టు అయితే సీరియస్గా కనిపిస్తుంది.
దీని మీద ఒక నిర్ణయం కనుక తీసుకుంటే సంతోషమే అబ్బా.